హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ లెగ్గానే బయటకు వచ్చి చూస్తే క్లైమేట్ చేంజ్ అయ్యి చినుకులు స్టార్ట్ అయినాయి. అయితే ఈరోజు ఊరు వెళ్దాము అనుకున్నాను. ఇంకా వర్షం వస్తుంది కదా, ప్రయాణం ఆగిపోద్దేమో అనుకున్నాను. ఇంకా ఒక గంట వర్షం వచ్చింది. అయితే ఇంకా కారంగా ఏదో ఒకటి తినాలని అనిపించింది. కొద్ది మిక్చర్ వేసుకొని ఇంకా తింటాం మొదలెట్టాను. తర్వాత వారు నాకు వంట చేయవా, నాకు డ్యూటీ టైం అవుతుంది అంటే సరేని ఇంకా రైస్ కోడిగుడ్డు పుల్టా వేసాను. అయితే మా అబ్బాయికి ఆకలిస్తుంది అన్నారు. ఏంటి టిఫిన్ తీసుకురాయండి బయటికి వెళ్ళంటే మా వారు బయటికి వెళ్ళి టిఫిన్ తీసుకొచ్చారు. మా అబ్బాయికి టిఫిన్ పెట్టేసి ఇంక రెడీ అయ్యి ఊరు వెళ్ళాము. మనం మీకు జగనన్న కాలనీ చూపించలేదు కదా, చూడండి ఎన్ని జగనన్న కాలనీ ఎన్ని ఇల్లు కట్టేశారో చూడండి. అయితే ఇదంతా చెరువు అంట. ఆ చెరువులోనే మట్టి వేసి గట్టిగాని ఇంకా స్థలాలుగా ఇచ్చారంట. మా అక్క అమ్మాయి ఇంకా డాబా ఎక్కి కొంచెంసేపు అటు ఇటు తిరుగుతా జోక్స్ వేసుకుంటా మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా మా అక్క దేవి తోటలో తీసుకెళ్తామన్నాను అంది. అయితే ఏ తోటలో తీసుకెళ్ళినక్క అంటే మామిడి తోటలోకి జామ తోటలో తీసుకెళ్ళి దేవి అంది. అయితే తీసుకెళ్తాను లెక్క అంటే మా అక్క అమ్మాయి ఏముందంటే అక్క కొంచెం చూపు కూర్చోవచ్చు, గాలిని స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించవచ్చు అక్క అంది. సరే చింతల్లి అని కొంచెం కూర్చున్నాం. అయితే మా అక్క సరే దేవి ఇంక కూర్చున్నాం కదా కిందకి వెళ్ళిపోవచ్చు, ఇంకా రెడీ అయ్యి తోటలోకి వెళ్ళొచ్చు అంది. మా అక్క అమ్మాయి అమ్మ కూర్చోవచ్చు అమ్మాయి వెళ్ళొచ్చులే కంగారు ఏమి లేదని మా అక్క అమ్మాయి సరేలే ఇంకా అక్క ఇక్కడ కిందకి వెళ్ళి రెడీ అవ్వచ్చు అని ఇంకా కిందకి వెళ్ళి ఇంకా రెడీ అయ్యాము. ఇంకా రెడీ అయ్యి తోటలోకి మొదలెట్టాను నడక. మన జామ తోట సరిగ్గా చూపించలేదు కదా మీకు. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క చెట్టుకి 100 కాయల్లా కాసినాయి. కానీ కాయలు మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి, పెద్ద పెద్ద కాయలు. రైతు ఉన్నాడో లేదో ఒకసారి చూసి రావచ్చని రైతుగా ఉన్నది అక్కడికి వెళ్ళాం. కానీ రైతు లేడు. 2 అయింది కదా, భోజనానికి వెళ్ళి ఉంటాడు. అయితే ఇంక లేడు కదా, తోటలోకి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చని ఇంకా తోటలోకి వెళ్ళాం. మా అక్క ఒక జాంకాయ కోసుకుని తింటా వచ్చింది. ఇంక ఫోటోలు అన్నీ తీసుకొని ఇంక వీడియోస్ తీసుకొని ఇంక బయటకు వచ్చేసాం. ఇంకా మామిడి తోటలోకి వెళ్ళాం. ఇంకా మామిడి తోటలోకి వెళ్ళినప్పుడు మా వాడు ఏం చేశాడనుకున్నా, మా బుడ్డయ్యగాడు ఆ కాయ అందుకున్న వాళ్ళ కాయ పట్టుకుని డ్యాన్స్లు వేస్తున్నాడు. ఒరే రైతుడు ఎవడన్నా చూసాడు అనుకో నేను కట్టేస్తాడరా చెట్టుకి అంటే నాది చెట్టి నేను వేసాను చెట్టు అని మొదలెట్టాడు. సరేలే ఏది చేసుకొని సరదాగా చెట్లకి ఎన్ని కాయలు ఉన్నాయి వీడియో తీయచ్చని ప్రతి చెట్టుకి వెళ్ళి వీడియో తీసుకుంటున్నాను నేను. అయితే మా అమ్మ మా చెల్లి గట్ట ఫొటోస్ తీసుకుంటున్నారు. మా అక్క అయితే రీల్స్ తీసుకుంటుంది కాయలు పట్టుకుని గట్టాని. ఇంకా మామిడి తోటలో ఎంజాయ్ చేసి సరదాగా అటు ఇటు గడిపాం. అయితే మా అక్కని అన్నాను కాయలు కోసుకొచ్చా అంటే మా వాడు కాయల మీద చేసేసారంటే కర్ర తీసి కొట్టేస్తాను నేనని, కాయలు కొయ్యొద్దు అని అన్నాడు. జాయిగా రైతు ఉన్నాడా లేదో చూసి ఇంకా చెట్లు ఎక్కి ఇంకా కాయలు కోసుకున్నాం. ఇంకా కాయలు కోసుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అంటే మా అక్క దేవి ఇక్కడ దాకా వచ్చాం కదా కొంచెం కూర్చోవచ్చు అక్క, కొంచెం రీల్ తీసుకుంటాను దేవి అంది. సరేలే అక్క రీలని తీసుకొని నీకు ఎన్ని కాయలు అంటే అన్ని కాయలు కోసుకుని వెళ్ళిపోవచ్చులే అన్నాను. ఇంకా అలాగా ఫొటోస్ తీసుకొని రీల్స్ తీసుకొని ఇంకా మామిడి తోటలోని సరదాగా కొంచెం గడిపాము. గడిపాక అక్క రైతు వచ్చేస్తాడు అక్క మన కాయలు కోసుకుని వెళ్ళిపోవచ్చు ఇంకా అంటే సరే అని ఏ చెట్టు కాయలు బాగున్నాయని ఆలోచించుకుంటా ఇంక మంచి కాయలు కోసుకొని ఇంక ఇంటికి వచ్చేసాం. అయితే మా అమ్మని అమ్మ కాయ కట్ చేసి ఉప్పు కారం ఇవ్వమంటే మా అమ్మ కాయ కట్ చేసి ఉప్పు కారం వేసి ఇచ్చింది. ఇంకా అక్క నేను మా అక్కగారు అమ్మాయి మా చెల్లి మా అమ్మ కూర్చుని ఇంకా మామిడికాయలు తినేసాం జాయిగా. ఇంటికి వెళ్ళాలి లేట్ అయిపోయిందని ఇంకా పని బేగా తవ్వించుకొని ఇంకా ప్రయాణం మొదలెట్టాము. అయితే ఇంటికి వెళ్ళి ఏం వండుతాము లేట్ అయిపోయిందని అంటే మా మధ్యగారు ఫ్రైడ్ రైస్ కట్టించంటే తను ఫ్రైడ్ రైస్ కట్టించారు. ఇంకా మా వాడు ఏం చేశాడు, మా బుడ్డయ్యగాడు కారు నడుపుతానని కారు డ్రైవింగ్ చేస్తున్నారు. ఇంక ఇలా జరిగింది ఈరోజు. సరే ఫ్రెండ్స్, బాయ్ అండి.